ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ సింహరాశి వారికి ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి కవలేసి చూద్దాం. సింహరాశికి గవ్వలు 1, 2, 3 చిత్తపడ్డాయండి. 3 గవ్వలు చిత్తపడ్డాయి, 2 బోల్తా పడ్డాయి. మీరు దేవుని జాగాల కూర్చొని మీరు మస్తు సంపాదించుతారు. మీరు ఎంత సంపాదించుతారో కానీ మంది నోట్లని పెడతారు. మీరు ఎంత సంపాదించినా కానీ మీరు హాస్పిటల్కి దానికి ఖర్చు పెడతారు. కానీ మీరు ఒకరికి మీ మీ జీవితానికి మీ కష్టానికి కడుపుకి అన్నం సరిగ్గా తినరు. సరిగ్గా కళ్ళలో నిద్ర ఉండదండి. మీ కళ్ళలో నిద్ర కూడా సరిగ్గా ఉండదు. తిన్న అన్నం కూడా మీ ఒంటికి తలగదు. ఏదేదో ఆలోచనలు, ఏదేదో పిచ్చి పిచ్చి కళలు మీరు కంటూనే ఉంటారు. కానీ మేము అనుకున్న పనుల్లో కూడా శుభంగా ఉండదు. రాత్రి పడుకున్న టైంలో కూడా మీకు నిద్ర కూడా సరిగ్గా ఉండదండి. కానీ తినటంలో కానీ డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడతాం ఎప్పుడు లేదన్నట్టు మీకు అట్లనే ఉంటుంది. కానీ ఎప్పుడన్నా భగవంతుని దయ వల్ల ఎప్పుడన్నా మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు. కానీ మంచిగానే ఉంటుంది, కానీ చెడు ఏం లేదండి. కానీ తొందర పడకండి, నిదానం చేయండి. కానీ మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద. కానీ ఓంకారం అనేది ఒక శివునికి అభిషేకం చేయండి. అనేటం అభిషేకం చేపిస్తే ఏమవుతుందంటే ఈ కష్టాలు, మీ దగ్గర డబ్బులు నిలబడడం, ఆ దేవుని జాగాలు సంపాదించడం, ఖర్చు పెట్టడం అట్లా అవుతుంది కదా, అది మొత్తం కొద్దిగా దూరం అయిపోతాయండి. 4 పైసలు మీ చేతికి అందుతాయి, చేతులు నిలబడతాయి, చేతుల డబ్బు నిలబడుతుంది. ఆ భగవంతుని దయ వల్ల మీకు అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి. ఏమంటే లోకుల కన్ను ఎడుపు చాలా ఉన్నారు మీ ఇంటి మీద. కానీ నరకన్ను లోకల కన్ను ఉన్నా కానీ ఏం కాదండి. మీ ఎడమ కళ్ళకి ఒక నల్ల దారం కట్టండి. అమావాస్య రోజు అన్న పుణ్యం రోజు ఒక నల్ల దారం కట్టండి. మీకు మంచి గడియలు ఉన్నాయి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. కానీ ఏం టెన్షన్ పడకండి, నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచి గడియలు జరుగుతున్నాయి. మీ కోరిక లెక్కల్లో కూడా బాగుంటుంది. ఎక్కువ స్నేహం మాత్రం చేయకండి. ఇద్దరితో చేయండి మంచిగా ఉంది, కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. కానీ మీరు ఇంకా శనివారం రోజు షేవింగ్ ఉండని, కటింగ్ ఉండని చేయవద్దు. మీరు మంగళవారం రోజు కొత్త పని మొదలు పెట్టకండి. కానీ మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మీరు సాధించాలనుకున్న పని మీకు తప్పకుండా అవుతున్నాయి. అది అవుతాయి, కానీ తొందర పడకండి, నిదానంతో చేయండి. కానీ మీ ఫ్రెండ్షిప్ వల్ల కానీ, మీ దావతులో కానీ, డిన్నర్లో కానీ మీరు తినాలి తాగాలని పోతారు. మీదే 500 ఖర్చు పెట్టి వస్తారండి. కానీ ఈ సంవత్సరం కానీ గవ్వల ఆటలు కూడా బాగా ఉంది మీ పేరు మీద. ఏమంటే కొన్ని కష్టాలు చిక్కులు కూడా మీ పేరు మీద ఉన్నాయి. ఆ కష్టాలు చిక్కులు అనేది కూడా దూరం అయిపోతాయండి. ఏం తొందర పడకండి. ఆ భగవంతుడి దయ వల్ల మీకు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. ఏం నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తుందో బాగుంటుంది మీ పేరు మీద. ఖాళీ అంటే మీ ఖాళీ చేతిలో పోతారు, ఈ చేతిలో సంపాదించుతారు, ఈ చేతిలో పొడగొట్టినట్టు అవుతుందండి. కానీ మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది. కానీ ఎక్కువ దోస్తానం కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ ఒక ఊరు మార్చాలి, ఒక స్థలంలో మార్చాలి, ఒక విదేశం వెళ్ళాలి, చదువు గురించి కానీ జాబ్ గురించి కానీ మీరు వెళ్ళాలని మీ కోరిక ఉంది. అది తప్పకుండా వెళ్ళండి, మీకు బాగానే జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు చాలా కష్టాలు పడుకుంటూ వచ్చారు. ఇప్పుడన్నా నా ఫ్యూచర్లో మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు. మంచిగా ఉంటుంది. ఆ భగవంతుని దగ్గర మీరు వెళ్ళి రండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. మీ అనుకున్న లోకులు ఇక్కడ బామర్దులతోటి, ఇక్కడ అన్నతమ్ములతోటి అందరితోని కలిసిమెలిసి బాగానే ఉంటారండి. జై శ్రీరామ్.